హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలో పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ధీరజ్పై చాలా కోపంగా ఉంటాడు విశ్వక్. ఎందుకంటే భద్రవతిని కిడ్నాప్ చేశాడని చెప్పాడు కాబట్టి. ఇక చందు పెళ్లి ఆగిపోయినట్టే, ఆ బాధలో ఆ రామరాజు గారి ఊపిరి ఆగిపోయినట్టే, ఇక వాడి కుటుంబం చెల్లాచెదరైపోయిందని ఆనందంతో పండుగ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ధీరజ్ గడు మా అత్తని కిడ్నాప్ చేసి ఇలా షాక్ ఇచ్చాడేంటి, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అంటూ ధీరజ్పై చాలా కోపంగా ఉంటాడు విశ్వక్. ఇక వెంటనే ధీరజ్కి అయితే కాల్ చేశాడు. అప్పుడు ధీరజ్, ఏంట్రా మీ అత్తని కిడ్నాప్ చేశారని ఎప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు అంటాడు కోపంగా. ఇక విశ్వక్, రై మా అత్తని కిడ్నాప్ చేస్తావా, ఇంత ధైర్యంలో నీకు చంపేస్తారా నేను అంటూ బేరిస్తాడు. అప్పుడు ధీరజ్, నన్ను తర్వాత చంపుదూలే కానీ మెయిన్ మీ అత్తని చంపకుండా చూసుకో. 10 నిమిషాల్లో అదే జరుగుతుంది. ఆ 10 నిమిషాల్లో నువ్వు మా అన్నయ్యని తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి, లేదనుకో మీ అత్త నీకెప్పటికీ కనిపించదు అంటూ కాల్ కట్ చేస్తాడు ధీరజ్. ఇక ధీరజ్ ప్రేమ కలిసి ఓ ప్లాన్ ప్రకారమే భద్రవతిని ఓ చోటుకైతే తీసుకొస్తారు. ఇక ధీరజ్ షార్ట్గా చూస్తూ ఉంటాడు. ధీరజ్ వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక భద్రవతికి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. ఇక ప్రేమని, అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు, నువ్వు మాట్లాడాలనుకుంటున్నా ఆ విషయం ఏంటో చెప్పు అంటుంది. ఇక ప్రేమ, ఇక్కడ కాదత్తా, మనం వేరే చోటికి వెళ్ళాలి పదండత్తా అంటుంది. ఇక భద్రవతి, అర్జెంటుగా నన్ను రమ్మని చెప్పావు, నన్ను కూర్చోబెట్టి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, ఇప్పుడేమో వేరే చోటికి వెళ్ళాలి అంటున్నావు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ మాట తీరు నీ ప్రవర్తనను చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది అంటుంది. ప్లీజ్ అత్త, కోపం తెచ్చుకోకు, మీరు ఎదురు చూసే విషయం సంతోషమైన విషయం అని చెప్పాను కదా, నన్ను నమ్మండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళగానే నేను ఎందుకు నేను రమ్మని చెప్పానో, అసలు ఏ విషయం కోసం రమ్మని చెప్పానో నీకే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ భద్రవతిని అయితే ఒప్పిస్తుంది. ఇక ధీరజ్ని కూడా వెనకాలే ఫాలో కమ్మని చెప్తుంది. ఇక భద్రవతి కారులో వెళ్దామని చెప్తుంటే అప్పుడు ప్రేమ, వద్దత్త, మనం స్కూటీపై వెళ్దాం, చాలా రోజులు అవుతుంది అంటూ తన మాటలతో భద్రవతిని అయితే ఒప్పిస్తుంది. ఇక ఇద్దరూ కలిసి స్కూటీపై అలా పొలాల మధ్యలోకి అయితే వెళ్తారు. ఎందుకంటే అక్కడ విశ్వక్ ఉన్నాడు కాబట్టి. ఇక వెనకాల ధీరజ్ కూడా వస్తాడు. ఇక ధీరజ్ని చూడగానే భద్రవతికి చాలా కోపం వస్తుంది. అసలు వీడెందుకు వచ్చాడు అంటూ కోపం చేస్తుంది. అప్పుడు ప్రేమ, ప్లీజ్ అత్త, అన్నీ క్లియర్గా చెప్తాను, కొంచెం ఆగు అంటుంది. ఇక అక్కడ విశ్వక్ కారు ఉంటుంది కాబట్టి అప్పుడు ధీరజ్, రై రారా బయటికి అంటూ కోపం చేస్తాడు. ఇక విశ్వక్ తన రౌడీలతో పాటు చంద్రుని కూడా తీసుకుని బయటికి వస్తాడు. ఇక ధీరజ్, రై మా అన్నయ్యని కిడ్నాప్ చేస్తావా అంటూ విశ్వక్నైతే కొడతాడు. ఇక ఇద్దరి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. అప్పుడు భద్రవతి వాళ్ళిద్దరిని కూడా ఆపుతుంది. అసలు ఏం జరిగింది ప్రేమ, ఏంటిది, వీడేమో కిడ్నాప్ అంటున్నాడు, నువ్వేమో మాట్లాడాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ కోపం చేస్తుంది. అప్పుడు ప్రేమ, పెళ్లి ఆగిపోయేలా చేయడం కోసం అన్నయ్య చందుబాబుని కిడ్నాప్ చేశాడు, అన్నయ్య చందుబాబుని తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్ను కిడ్నాప్ చేసినట్టు అన్నయ్యని భయపెట్టాల్సి వచ్చింది. అసలు నీతో మాట్లాడాలని కాల్ చేసింది నిజంగా నీతో మాట్లాడడానికి కాదత్తా, చందుబాబుని విడిపించడం కోసం. అయినా ఇలా చేయడం నా తప్పే, అన్నీ తెలిసినా కూడా తప్పలేదు, నాకు ఇంతకంటే వేరే దారి కనిపించలేదత్తా. ఒక వ్యక్తి మీద పగ ఉంటే ఇలా కిడ్నాప్ చేసి పెళ్లి ఆపాలనుకుంటున్న నేచర్కి దిగడం కరెక్ట్ కాదత్తా అంటూ చాలా బాధపడుతుంది ప్రేమ. ఇక విశ్వక్కి చాలా కోపం వస్తుంది. నువ్వు వీళ్ళతో కలిసిపోయి మా అత్తని కిడ్నాప్ చేసినట్టు డ్రామాలు ఆడుతున్నావా అంటూ ప్రేమను కొట్టబోతుంటే భద్రవతి విశ్వక్నైతే కొడుతుంది. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదరా అంటుంది. ఇక విశ్వక్, ఆ రామరాజు గారి మీద పగ తీర్చుకోవడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదత్తా అంటాడు. ఇక ప్రేమ, పగ కోసం ప్రాణాలు పోయే పరిస్థితుల్ని తీసుకొస్తావా, అక్కడ కళ్యాణ మండపంలో మామయ్య కొడుకు పెళ్లి ఆగిపోయిందని బాధతో గుండెని గుప్పిట్లో పెట్టుకుని ఉన్నాడు. అయినా ఒక మనిషి ప్రాణాలు పోవడానికి కారణమయ్యి ఒక కుటుంబాన్ని రోడ్డును పడేస్తే అది పగ సాధించడం అవుతుందా, అది పాపంలా ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుందన్నయ్య, అయినా ఇప్పటికైనా తెలుసుకొని అర్థం చేసుకోండి అంటుంది. ఇక టైం అవుతుంది, బావగారిని తీసుకుని వెళ్దాం పదండి అంటుంది ప్రేమ. ఇక చందుని అలా చూసేసరికి ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక భద్రవతిని కూడా నన్ను క్షమించమని అడుగుతుంది ప్రేమ. మరోవైపు ఇంటి దగ్గర చందు కోసం అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక భాగ్యమైతే పీటల మీద పెళ్లి ఆగిపోయినందుకు తన కూతురికి పెళ్లి ఎలా జరుగుతుంది అంటూ రామరాజుని కోపం చేస్తుంది. అప్పుడు రామరాజు, ఊరందరి ముందు పరువు పోయాక ఇన్ని అవమానాలు పడ్డ తర్వాత ఇక కూతురు లాంటి ఓ ఆడపిల్ల కంట్లో కన్నీళ్ళను చూశాక నేను ఇంట్లో పెద్దగానే కాదు ఒక మనిషిగా కూడా చచ్చిపోయినట్టే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్తున్నప్పుడే అప్పుడే ధీరజ్ ప్రేమ చందుని తీసుకుని వస్తారు. ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చందుని చూడగానే అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు రామరాజు, ఏంట్రా చివరికి నువ్వు కూడా ఈ నాన్నని చీ అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు చందు, నాన్న నేను నీ కొడుకును నాన్న, నేను మిమ్మల్ని తలదించుకునేలా ఎలా చేస్తాను,
బాధపడకండి నాన్న, నా చుట్టూ ఒక కుట్ర జరిగింది, అంతేకాని ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నేను వెళ్ళిపోలేదు నాన్న అంటూ చాలా బాధపడతాడు. అప్పుడు రామరాజు, నువ్వేం చెప్తున్నావురా, అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు కుట్ర ఏంటి అంటాడు. ఇక చందు, నాన్న తమ్ముడి కారణంగా నా పెళ్లి ఎక్కడ ఆగిపోతుందనని తమ్ముడిని నా పెళ్లికి రావద్దని చెప్పారు. కానీ ఈరోజు తమ్ముడు లేకపోతే నేను మీ కళ్ళ ముందు ఉండేవాని కాదు, అసలు నేను ప్రాణాలతో ఉండేవానో కాదో కూడా నాకు తెలియదు నాన్న అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇక వేదవతి, ఏంట్రా అసలు ఏం జరిగింది పెద్దోడా అంటుంది. ఇక చందు, నాన్నని మానసికంగా చంపడం కోసం ఆ విశ్వకుడు నన్ను కిడ్నాప్ చేశాడు అంటూ చెప్తాడు. ఇక వేదవతి, నాయనమ్మ బాధ చూడలేక పెళ్లికి వచ్చాను అని చెప్తే నేను వాడిని నమ్మాను, వాడింత పెద్ద కుట్ర చేశాడని అస్సలు అనుకోలేదు. అప్పటికే చిన్నోడు వాడిని పంపించాలని చూశాడు, కానీ నేనే పెళ్లికి వచ్చిన వాళ్ళని శత్రువులనే సరే పంపించొద్దు అని చెప్పి ఆపాను, అలా చేయకపోతే ఇంత దూరం వచ్చుండేది కాదు అంటూ చాలా బాధపడుతుంది వేదవతి. తర్వాత రామరాజు తన కొడుకుని గుండెలకు హత్తుకొని చాలా బాధపడతాడు. ఇక చందు, నాన్న మీ పరువు తీయడం కోసమే చిన్నోడు పుట్టాడు అని అపార్థం చేసుకున్నావు, కానీ నీ పరువు నిలబెట్టడం కోసం, నేను గర్వంగా తలెత్తుకున్నాడు చేయడం కోసం చిన్నోడు తన ప్రాణాలను కూడా పనంగా పెట్టడానికి వెనుకాడ నాన్న, ఇప్పుడు మీకు అర్థమైందా అంటూ చందు చాలా బాధపడతాడు. ఇక వేదవతి, రే చిన్నోడా, నువ్వు నిజంగా బంగారం రా, కానీ నీ మనసు ఎవరికి అర్థం కావట్లేదు అంటూ బాధపడుతుంది. ఇక రామరాజు కూడా చాలా బాధపడతాడు. అప్పుడే పంతులు గారు ముహూర్తం టైం అవుతుందని చెప్పగానే చందు శ్రీవల్లి పెళ్లిపీటలపై కూర్చుంటారు. ఇక రామరాజు కోరుకున్నట్టుగానే ఊరందరి సమక్షంలో చాలా గొప్పగా తన పెద్ద కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా జరిపిస్తాడు. ఇక దీనికి కారణం ధీరజ్ కాబట్టి ఇక రామరాజుకి ధీరజ్పై ఉన్న కోపం పూర్తిగా పోతుంది. ఇక తన మీద ప్రేమ చూపిస్తాడు రామరాజు. ఏదేమైనా ఇద్దరు కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అంటూ రామరాజు కుటుంబాన్ని అవమానించారు, కానీ తన పెద్ద కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా జరిగినందుకు రామరాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు.